మాట్లాడుకుందాం. కానీ క్రైస్తవులుగా మన స్పందన ఏమిటి? క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? క్రైస్తవం అనేది ఒక మతం కాదు. క్రైస్తవం అనేది విశ్వ మానవ ఉద్యమం. మళ్ళీ చెప్తాను, క్రైస్తవం అనేది మతం కాదు. ఇది క్రీస్తు శరీరముగా మానవులందరినీ ఒక చోటికి పోగేసేటటువంటి విశ్వ మానవ ఉద్యమం. ఈ ఉద్యమంలో భాగమే మీరు. ఇది ఒక రాజ్య సంకల్పం. ఆ రాజ్యంలో భాగమే మీరు. ఆ రాజ్య ప్రతినిధులు మీరు. ఈ రాజ్యం, ఈ ఉద్యమం ఏం చెబుతోంది అనంటే, ఇప్పుడు క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని తేడా లేదు, మనం ఒకటే. ఇప్పుడు ఈ రాజులో యూదుడని గ్రీకు దేశస్థుడని తేడా లేదు, మనం ఒకటే. ఇప్పుడు ఈ రాజులో బానిస అని లేకపోతే రాజని తేడా లేదు, యజమాని బానిస అన్న తేడా లేదు. అందరూ అన్ని రకాల తోళ్ళు, నల్లవారైనా తెల్లవారైనా, బ్రౌన్గా ఉన్నా, ఎల్లో కలర్లో ఉన్నా, ఎర్రగా ఉన్నా, ఎలాంటి వారైనా సరే దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున చేయబడ్డారు. ఇది సువార్తలో మొట్టమొదటి భాగం. ఇది గుర్తు చేయటమే సువార్త. మనిషిని మనిషిగా చూడటమే సువార్త. మనిషిని మనిషిగా ఆలింగనం చేసుకోవటమే సువార్త. ఈ మార్గం, ఇది ఎలా చేయాలి ఈ సువార్తను అనంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఒక్క దేవుడుగా ఉన్నటువంటి మన దేవుడు అనేకమైనటువంటి ప్రజలను పోగేసి ఒకే శరీరముగా వారిని ఆహ్వానించటం, ఒకే కుటుంబంగా బ్రతకటం, ఇది క్రైస్తవ సువార్త. ఇది ఎలా సాధ్యం అనంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక మనిషిగా ఎలా బ్రతకాలో, ఒక మనిషి పాపరహితుడై, ఒక మనిషి మతరహితుడై, ఒక మనిషి కులరహితుడై అందరి కోసం ఒకే సమానమైనటువంటి పంక్తి భోజనం కూర్చోపెట్టి వారితో మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటి అంటే, అంధకార సంబంధమైన దురాత్మ సమూహములను జయించిన తర్వాత, వాటికి ముళ్ళుగా ఉన్నటువంటి మరణాన్ని జయించిన తర్వాత, నేను ఏ మార్గాన్ని అయితే చూపిస్తున్నానో, ప్రేమ, క్షమ, పంచి ఇవ్వటం, అందరి కోసం పాటుపడటం, ఇలాంటి ఒక సమాజాన్ని నేను నిర్మిస్తాను. ఆ సమాజమే మీరు. ఈ సమాజం కేవలం ఈ సమాజం మాత్రమే ఈ సమాజానికి చెందని వారి కోసం ఉనికిలో ఉంది. మళ్ళీ చెప్పనా, కేవలం చుట్టుపక్కల ఉన్నటువంటి భావజాలాల నుంచి. కానీ మిషనరీలు మనకు నేర్పినటువంటి, మన ముందు నడిచిన మన తల్లిదండ్రులు మనకు నేర్పిన బాట ఇది కాదు. మనకు నేర్పిన బాట, మనందరము ఒకటే, మనందరము ఒక్క తండ్రి పిల్లలం. ఈ సమాజం,